Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss May 4th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. హైవేస్ పైన ఉండే టోల్ ప్లాజాకి సంబంధించిన ఒక ముఖ్యమైన టాపిక్. భారతదేశపు మొట్టమొదటి అవరోధ రహిత టోలింగ్ వ్యవస్థ. భారతదేశపు మొట్టమొదటి అవరోధ రహిత టోలింగ్ వ్యవస్థ. ఇండియాస్ ఫస్ట్ బ్యారియర్లెస్ టోల్ సిస్టమ్. ఇండియాస్ ఫస్ట్ బ్యారియర్లెస్ టోల్ సిస్టమ్. ఇక్కడ బ్యారియర్ అంటే జనరల్గా ఏంటండి, తెలుగులో చెప్పాలంటే అవరోధం అంటారు కదా, అడ్డంకి అంటారు కదా. మరి దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఇలానే వస్తుందండి. భారతదేశపు మొట్టమొదటి అవరోధ రహిత టోలింగ్ వ్యవస్థని గుజరాత్లోని నేషనల్ హైవే నెంబర్ 48 పైన లాంచ్ చేశారు, ఓపెన్ చేశారు. గుజరాత్లోని నేషనల్ హైవే నెంబర్ 48 పైన దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటి అసలు టోలింగ్ వ్యవస్థ? మనకి జనరల్గా ఈ నేషనల్ హైవేస్ పైన వెళ్ళేటప్పుడు వెహికల్స్ అనేవి టోల్ ప్లాజాస్ దగ్గర ఆగుతాయి. ఆ టోల్ ప్లాజాస్ దగ్గర ఆగిన తర్వాత ఆ టోల్ని కట్టాల్సి ఉంటుంది. అక్కడ వెహికల్ అనేది స్టాప్ చేయాలి, ఆ టోల్ కట్టాలి. దీనివల్ల ఏమవుతుంది, లైక్ ట్రాఫిక్ పెరిగిపోతుంది. మాన్యువల్గా వాళ్ళు టోల్ని కలెక్ట్ చేసుకోవాలి. వెహికల్స్ అన్నీ కూడా వరుసగా క్యూలో ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది, మనకి డిసడ్వాంటేజెస్ ఏముంటాయి జనరల్గా? ఫ్యూయల్ ఎఫిషియన్సీ తగ్గుతుంది, అంటే ఇంధన సామర్థ్యం తగ్గుతుంది, అంతే కదా. ఎక్కువసేపు అది ఆగి ఉంటే నీకు మైలేజ్ అనేది రాదు. సో ఫ్యూయల్ ఎఫిషియన్సీ తగ్గుతుంది, ట్రాఫిక్ పెరుగుతుంది, అలానే ఈ యొక్క కాలుష్యం కూడా పెరుగుతుంది. వెహికులార్ పొల్యూషన్ అనేది పెరుగుతుంది, అంటే ఈ వాహనాల నుంచి వచ్చే కర్బన ఉద్గారాలు ఎక్కువగా విడుదలవుతాయి. సో మరి ఇటువంటి వాటినన్నీ కూడా మనము కంట్రోల్ చేయాలి, తగ్గించాలి అంటే మనకి వెహికల్స్ ఆగకుండానే టోల్ అనేది కలెక్ట్ అయిపోవాలి ఆటోమేటిక్గా. ఇప్పుడు టోల్ ప్లాజాని క్రాస్ చేస్తున్నప్పుడే వెహికల్ ఆటోమేటిక్గా టోల్ అనేది కలెక్ట్ అవ్వాలి. సో దానివల్ల మనకి ఈ యొక్క అర్బన్ లైఫ్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఈ యొక్క నగరాల్లో నివసించే ప్రజలకు చాలా విధంగా ఉపయోగపడుతుంది, అలానే ఈ యొక్క వాహనదారులకు కూడా చాలా హెల్ప్ అవుతుందని చెప్పవచ్చు. సో దీనికోసం ఇండియాస్ ఫస్ట్ మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో బ్యారియర్లెస్ టోల్ సిస్టమ్ని ఓపెన్ చేశారు యూనియన్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇండియాస్ ఫస్ట్ మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో బ్యారియర్లెస్ టోల్ సిస్టమ్. మరి ఎక్కడ ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే గుజరాత్లోని నేషనల్ హైవే నెంబర్ 48 పైన సూరత్ బారుచ్ సెక్షన్, సూరత్ నుంచి బారుచ్ మధ్య ఉండే ఒక జాతీయ రహదారి సెక్షన్, దానిపైన చోరయాసి టోల్ ప్లాజా వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. చోరయాసి టోల్ ప్లాజా వద్ద. సో మరి ఎలా ఇది వర్క్ చేస్తుంది, టెక్నాలజీ ఎట్లా ఇది ఆటోమేటిక్గా ఏ విధంగా టోల్ కలెక్ట్ చేస్తుంది అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏవైతే మనకి ఇప్పుడు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్ ఉంది, ఆటోమేటిక్గా నంబర్ ప్లేట్ని గుర్తించే వ్యవస్థలు ఉన్నాయి, ఫాస్ట్ ట్యాగ్ సిస్టమ్ ఉంది, ఫాస్ట్ ట్యాగ్ సిస్టము. సో మరి ఈ ఫాస్ట్ ట్యాగ్ సిస్టము ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా ఇది ఆటోమేటిక్గా టోల్ అనేది కలెక్ట్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, చోరయాసి టోల్ ప్లాజా, నేషనల్ హైవే నెంబర్ 48, గుజరాత్. నెక్స్ట్ వన్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. మనకి సముద్ర రంగ ఉత్పత్తులకు సంబంధించి మెరైన్ ఫుడ్ ఎక్స్పోర్ట్స్, సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి 2025లో సముద్ర చేపల ఉత్పత్తిలో అగ్రగామిగా తమిళనాడు. 2025లో మెరైన్ ఫిష్ ల్యాండింగ్స్లో తమిళనాడు టాప్ ప్లేస్లో నిలిచింది. మరి దీనికి సంబంధించి రిపోర్ట్ ఎవరిచ్చారు అంటే సిఎంఎఫ్ఆర్ఐ అంటే సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. మరి ఏంటిది ఇది సిఎంఎఫ్ఆర్ఐ? దీని గురించి కొద్దిగా తెలుసుకోవాలా. ఇది ఐకార్కు చెందిన ఒక సంస్థ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఐకార్కు చెందిన ఒక అనుబంధ సంస్థ, ఒక అఫిలియేటరీ ఆర్గనైజేషన్ అని చెప్పవచ్చు సిఎంఎఫ్ఆర్ఐ. ఎక్కడ ఉంది ఇది? కొచ్చి, కేరళలో ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఈ యొక్క సిఎంఎఫ్ఆర్ఐ డేటా ఇచ్చింది 2025లో ఈ యొక్క సముద్ర చేపలు ఏవైతే ఉంటాయో, అంటే సముద్ర చేపలు అంటే ఏంటండి, కోస్టల్ ఏరియాస్లో ఉన్న ఓషియన్స్లో ఉండే ఫిషెస్, ఆ యొక్క మెరైన్ ఫిష్ ల్యాండింగ్స్లో తమిళనాడు టాప్ ప్లేస్లో నిలిచింది, గుజరాత్ సెకండ్ ప్లేస్లో నిలిచింది. లాస్ట్ ఇయర్ గుజరాత్ ఉండింది, 2024లో గుజరాత్ టాప్లో ఉండింది, 2025లో తమిళనాడు టాప్లోకి వచ్చిందన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఒక 2 పాయింట్లు
మనకి ఫిషరీస్ 2 రకాలు ఉంటాయి అన్న విషయం తెలుసుకోవాలా. మెరైన్ ఫిషరీస్, ఇన్లాండ్ ఫిషరీస్. మెరైన్ ఫిషరీస్, ఇన్లాండ్ ఫిషరీస్. మెరైన్ ఫిషరీస్ అంటే సముద్రాల్లో ఉండే చేపలు. మరి సముద్రాల్లో చేపలను ఎట్లా ఉత్పత్తి చేస్తారు? ఉత్పత్తి చేయాల్సిన అవసరం లేదు. ఈ యొక్క ఫిషర్మ్యాన్ ఎవరైతే ఉంటారో మత్స్యకారులు, వాళ్ళు వలలు వేసి పట్టుకుంటారు. దాన్నే ఫిష్ ల్యాండింగ్స్ అంటారు. మరి ఇన్లాండ్ ఫిషరీస్ అంటే మనకి కాలువలు, చెరువులు, సరస్సులలో ఉత్పత్తి అయ్యే చేపలు, పాండ్స్, లేక్స్, అటువంటి వాటిలో ప్రొడ్యూస్ అయ్యే ఫిషెస్నే ఇన్లాండ్ ఫిషరీస్ అంటారు. మరి ఇక్కడ మీకు డౌట్ రావాలి. మనం గతంలో ఏమని చెప్పుకున్నాం? భారతదేశంలో చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ టాప్ ప్లేస్లో ఉందని చెప్పేసి తెలుసుకున్నాం. ఇండియాలో ఫిషరీస్ ప్రొడక్షన్లో టాప్ ప్లేస్లో ఏపీ అని చెప్పేసి మనం తెలుసుకున్నాం, ఆంధ్రప్రదేశ్. మరి ఇప్పుడు ఏంటి, తమిళనాడు టాప్ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ ఓవరాల్గా చేపల ఉత్పత్తిలో నంబర్ 1. అంటే ఈ యొక్క మెరైన్ ఫిషరీస్, ఇన్లాండ్ ఫిషరీస్తో కలుపుకుంటే ఆంధ్రప్రదేశ్ టాపు. కానీ ఓన్లీ మెరైన్ ఫిషరీస్ తీసుకుంటే ఇండియాలో తమిళనాడు టాప్ ఉన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ మీరు చూస్తే జస్ట్ మనకి కొద్దిగా డేటా. తమిళనాడు 2025లో 0.68 మిలియన్ టన్నుల సముద్ర చేపల్ని వాళ్ళు మత్స్యకారులు పట్టడం జరిగింది. 0.68 మిలియన్ సముద్ర చేపల్ని వాళ్ళు క్యాచ్ చేశారు, పట్టుకున్నారు. ఇక గుజరాత్ సెకండ్ ప్లేస్లో ఉంది, 0.64 మిలియన్ టన్స్ 2025లో. థర్డ్ ప్లేస్ కేరళ ఉంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది మెయిన్గా ఈ చేపల ఉత్పత్తికి సంబంధించి ఇందాక చెప్పుకున్నట్టు ఇండియాలో ఇన్లాండ్ ఫిషరీస్ ఏవైతే ఉన్నాయో, భారతదేశము ప్రపంచవ్యాప్తంగా చేపల ఉత్పత్తిలో సెకండ్ ప్లేస్లో ఉందని చెప్పేసి తెలుసుకున్నాము. చైనా ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పేసి తెలుసుకున్నాం. వరల్డ్స్ ఫిషరీస్ ప్రొడక్షన్లో చైనా ఫస్ట్ ప్లేసు, సెకండ్ ఇండియా అని చెప్పేసి మనం లెక్కలేనసార్లు తెలుసుకున్నాం. మరి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతా ఉన్న చేపల ఉత్పత్తిలో భారతదేశం వాటా 8% అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. వరల్డ్ వైడ్ ఫిషరీస్ ప్రొడక్షన్లో ఇండియా యొక్క షేరు 8%. మరి ఇక్కడ ఇండియాలో చేపలు ఉత్పత్తి అవుతూ ఉన్నాయి కదా, సముద్ర చేపలు, ఇన్లాండ్ ఫిషరీస్. అత్యధికంగా దేని వాటా ఉంది అంటే ఇండియాలో ఓవరాల్గా ఉత్పత్తి అవుతూ ఉన్న చేపలలో 75% ఇన్లాండ్ ఫిషరీస్దే వాటా. 75% ఆఫ్ ద ఇండియాస్ ఫిషరీస్ ప్రొడక్షన్ కమింగ్ ఫ్రమ్ ఇన్లాండ్ ఫిషరీస్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది అండి మనకి ఇది అఫీషియల్గా సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లాస్ట్ ఇయర్కి సంబంధించిన రిపోర్ట్ కాబట్టి తెలుసుకోవాలి. మెరైన్ ఫిష్ ల్యాండింగ్స్ ఇన్ ఇండియా 2025 పేరిట రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. మరి చేపలకు సంబంధించి ఏమంటారండి రెవల్యూషన్? ఈ యొక్క సముద్ర ఉత్పత్తులకు సంబంధించి బ్లూ రెవల్యూషన్ అంటారు. నీలి విప్లవం అంటేనే చేపలు, రొయ్యలు, పీతలు ఇటువంటివంతా కూడా నీలి విప్లవం కిందకి వస్తాయి. నెక్స్ట్ వన్, కురేల్ యాప్. మిజోరం గవర్నమెంట్ కురేల్ అనే ఒక మొబైల్ అప్లికేషన్ని లాంచ్ చేసింది. మిజోరం గవర్నమెంట్ కోరెల్ అనే ఒక మొబైల్ అప్లికేషన్ని లాంచ్ చేసింది. మరి ఇది ఐసీటీ కిందకు వస్తుందండి. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, మనకి వివిధ రకాల స్టేట్ గవర్నమెంట్స్ వివిధ రకాల మొబైల్ అప్లికేషన్స్ని లాంచ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ యొక్క ఎన్నికల సంస్కరణల కోసం ఈసీఐ నెట్ అనే ఒక పోర్టల్ని లాంచ్ చేసింది. అలానే ఈ యొక్క జ్యుడిషియరీలో ఈ యొక్క సాధారణ పౌరులకి న్యాయ సేవలు బాగా అందాలి అని చెప్పేసి న్యాయ సేతు అనే ఒక ఏఐ చాట్బాట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్ని మీరు చూస్తే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది ప్రతి రంగంలోనూ ఇప్పుడు ఉపయోగిస్తూ ఉన్నారు. గవర్నెన్స్ కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంటు, సెక్యూరిటీ, ట్రాఫిక్ మేనేజ్మెంటు, న్యాచురల్ రిసోర్సెస్ మేనేజ్మెంటు. సో వివిధ రంగాల్లో మనకి ఈ యొక్క మొబైల్ అప్లికేషన్స్ అనేవి ఇప్పుడు యూస్ చేస్తూ ఉన్నాం. విద్యా రంగానికి సంబంధించి లెక్కలేనన్ని అప్లికేషన్స్ గురించి మనం తెలుసుకున్నాం, రైట్? ఈ విద్య అని చెప్పేసి, స్వయం ప్లాట్ఫామ్ అని చెప్పేసి ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి సంబంధించి. ప్రశస్త్ 2.0 గురించి మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. ప్రశస్త్ 2.0 ఏంటంటే దాని ముఖ్య ఉద్దేశం అంటే కొద్దిగా బ్యాక్గ్రౌండ్ చెప్పాలండి. ఎప్పుడైనా కానీ ఇలాంటి యాప్స్ వార్తల్లో ఉన్నప్పుడు మనకి ఎలా అడుగుతాడంటే క్వశ్చన్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడండి. జతపరచుము అని చెప్పేసి ఇచ్చేసి ఓ 4 అప్లికేషన్లు ఇస్తాడు, వాటి ముఖ్య ఉద్దేశం ఏంది అంటాడు. ఉదాహరణకు కువరెల్ యాప్ అని ఒకటి అంటాడు, ప్రశస్త్ 2.0 యాప్ అని ఒకటి ఇస్తాడు, రైట్? అలానే స్వయం ప్లాట్ఫామ్ అని ఒకటి ఉంటుంది, అదొకటి ఇస్తాడు.
న్యాయ సేతు అని ఒకటి అంటాడు. అట్లా మీకు పర్పస్, ముఖ్య ఉద్దేశం గుర్తుండాలి. మరి మిజోరం లాంచ్ చేసిన కురేల్ యాప్, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆ యొక్క మిజోరం స్టేట్లో ఈ యొక్క సహజ విపత్తులు ఏవైతే వచ్చినప్పుడు, ఈ యొక్క న్యాచురల్ డిజాస్టర్స్, ఉదాహరణకు ఫ్లడ్స్ కావచ్చు, భూకంపాలు, ఎర్త్క్వేక్స్, వరదలు, ఫారెస్ట్ ఫైర్స్, అటవీ నిప్పులు, అటవీ అంతా కూడా అటవీ కార్చిచ్చులు నమోదవుతూ ఉంటాయి కదా, అటువంటి న్యాచురల్ డిజాస్టర్స్, అటువంటి విపత్తులు, మ్యాన్మేడ్ డిజాస్టర్స్, మానవుల వల్ల వస్తూ ఉంటాయి కొన్ని రకాల విపత్తులు, అటువంటి వాటిని ముందుగానే గుర్తించి వాటిని రిపోర్ట్ చేయడం కోసం, నమోదు చేయడం కోసము ఒక యాప్ని లాంచ్ చేసింది. సో ఇట్ ఈస్ ఏ డిజాస్టర్ ఇన్సిడెంట్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ పోర్టల్ అని చెప్పవచ్చు. డిజాస్టర్ ఇన్సిడెంట్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ పోర్టల్ అంటే ఏంటి? డిజాస్టర్స్ని ముందుగానే ఐడెంటిఫై చేసి రిపోర్ట్ చేసి మేనేజ్ చేసే ఒక పోర్టల్. ఎవరు లాంచ్ చేశారంటే మిజోరం గవర్నమెంట్. సో తద్వారా డిజాస్టర్స్ వచ్చినప్పుడు అత్యంత వేగంగా స్పందించవచ్చు. ఎమర్జెన్సీలో మనము చాలా స్విఫ్ట్గా యాక్ట్ చేయవచ్చు. సో మరి మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది గుర్తు రావాల్సినది ఏంటండి? డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005, విపత్తు నిర్వహణ చట్టం 2005 కింద 3 రకాల అథారిటీస్ని ఏర్పాటు చేసి ఉంటారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఈ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ప్రైమ్ మినిస్టర్ నేషనల్ లెవెల్లో. స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, దీనికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? చీఫ్ మినిస్టర్ రాష్ట్ర స్థాయిలో. డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటు లేదా కలెక్టర్ అధ్యక్షత వహిస్తారు. సో ఇట్లా ఒకసారి వీ నీడ్ టు రిమెంబర్, వీ నీడ్ టు రీకలెక్ట్ ద థింగ్స్ విచ్ వీ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్, రైట్? నెక్స్ట్ వన్ అగైన్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. విపత్తు హెచ్చరికల కోసం సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్ను లాంచ్ చేసిన భారత ప్రభుత్వం ఇటీవల మే 2న, అంటే 2 days బ్యాక్, మే 2న విపత్తు హెచ్చరికల కోసం సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్ని టెస్ట్ చేసింది భారత ప్రభుత్వం. ఏంటిది? ఈ యొక్క డిజాస్టర్స్ వచ్చినప్పుడు, డిజాస్టర్స్ వస్తే ఏ విధంగా అర్లీ వార్నింగ్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక అలర్ట్ సిస్టమ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం లాంచ్ చేసింది. సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్ మరి మే 2న ఆఫ్టర్నూన్ 12 PM మరి ఎంతమంది మొబైల్స్కి ఆ బీప్ సౌండ్స్ వచ్చాయో తెలియదు, కానీ నాకైతే రాలేదు ఆ టైంలో. మరి ఎందుకు రాలేదో తెలియదండి, మేబీ ఫ్లైట్ మోడ్లో ఉన్నిందేమో, వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. సో యాక్చువల్లీ ఏంటంటే మే 2 ఆఫ్టర్నూన్ 12 PM దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ సిటిజన్స్కి, భారత పౌరులకి మన మొబైల్ ఫోన్స్కి ఒక హై అలర్ట్ టోన్ అనేది వచ్చింది. లౌడ్ అలర్ట్ టోన్, ఒక భారీ శబ్దంతో కూడిన ఒక అలర్ట్ టోను, వైబ్రేషన్తో కూడిన ఒక టోను. మరి ఏంటిది? ఇది ఒక హెచ్చరిక వ్యవస్థ. ఎప్పుడైనా విపత్తులు రావడానికి అవకాశం ఉంటుంది. విపత్తులు వచ్చినప్పుడు ఒక అలర్ట్ ఇస్తాము భవిష్యత్తులో. ఇప్పుడు దీన్ని మేము టెస్ట్ చేస్తున్నామని చెప్పేసి దీన్ని లాంచ్ చేశారు. ఇందులో భాగంగా మన మొబైల్స్కి చాలామందికి మెసేజెస్ కూడా వచ్చాయి, ఇట్లా టెస్ట్ చేస్తున్నాము, మీరేం దానికి రెస్పాండ్ అవ్వద్దండి ఆ మెసేజ్కి అని చెప్పేసి. సో మరి ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఎవరు దీన్ని టెస్ట్ చేశారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ మరియు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ టెస్ట్ చేసింది. మరి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుందండి? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోం మంత్రిత్వ శాఖ కింద. మరి ఈ యొక్క అలర్ట్ సిస్టమ్ని టెస్ట్ చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అండ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. మరి ఈ అలర్ట్ టోన్ని వీళ్ళు ఏ విధంగా మన మొబైల్ ఫోన్స్కి డెలివర్ చేశారు అంటే శాచెట్ అనే ఒక ప్లాట్ఫామ్ ద్వారా, శాచెట్ అనే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా పంపించారు. మరి ఈ యొక్క సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్ని ఎవరు డెవలప్ చేశారు, ఎవరు అభివృద్ధి చేశారు అంటే సెంటర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్, CDOT అనే సంస్థ. సెంటర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ దీన్ని డెవలప్ చేసింది ఈ అలర్ట్ సిస్టమ్ని. మరి CDOT విషయానికి వస్తే ఇది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కింద ఉండే ఒక R&D సంస్థ అండి, ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బాడీ. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఇది 1984లో ఏర్పాటైంది. గుర్తుపెట్టుకోండి, CDOT అనేది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ కింద ఉండే ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బాడీ. నెక్స్ట్ వన్
ఎకానమీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా రోహిత్ జైన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డిప్యూటీ గవర్నర్గా రోహిత్ జైన్ని అపాయింట్ చేసింది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనం తెలుసుకోవాల్సింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డిప్యూటీ గవర్నర్గా రోహిత్ జైన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియమించింది. ఎవరు నియమించారు అంటే అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ అంటే కేంద్ర మంత్రివర్గ నియామకాల కమిటీ. అంటే ఏదైనా ఒక సంస్థకి నియామకం చేపట్టాలి అంటే డైరెక్టర్ని కానీ చైర్మన్ కానీ చేపట్టాలి అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి ప్రైమ్ మినిస్టర్ నేతృత్వంలోని అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ అపాయింట్మెంట్స్ చేస్తుంది. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది మరి మొన్నటి వరకు ఉన్న డిప్యూటీ గవర్నర్ టి రవిశంకర్ గారి ప్లేస్లో రోహిత్ జైన్ని అపాయింట్ చేసింది. మరి ఈయన ఎన్నేళ్ల పాటు ఈ పదవిలో ఉంటాడు అంటే 3 years పాటు ఈయన డిప్యూటీ గవర్నర్ పోస్ట్లో ఉంటారు. అవసరమైతే ఆ యొక్క పదవీ కాలాన్ని, అతని పదవీ కాలాన్ని టెన్యూర్ని ఎక్స్టెండ్ చేయొచ్చు, పొడిగించవచ్చు. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మరి అసలు ఆర్బీఐకి గవర్నర్స్ ఎంతమంది ఉంటారు, డిప్యూటీ గవర్నర్స్ ఎంతమంది ఉంటారు. ఫస్ట్ ఆర్బీఐ విషయానికి వస్తే ఎప్పుడు ఏర్పాటైందండి? April 1st, 1935లో ఏర్పాటైంది. ఆర్బీఐ యాక్ట్ 1934 చట్టం కింద ఆర్బీఐని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారు. ఇది అమల్లోకి వచ్చింది మాత్రం అధికారికంగా ఏర్పాటైంది April 1st, 1935. దీనికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడండి? ముంబై. ఫస్ట్ ఇది ఏర్పాటైనప్పుడు దీని హెడ్ క్వార్టర్స్ కోల్కతాలో ఉండింది. తర్వాత దీన్ని హెడ్ క్వార్టర్స్ని ముంబై షిఫ్ట్ చేశారు. ఆర్బీఐకి ఒక గవర్నర్ ఉంటారు. గవర్నర్ ఎవరున్నారు? సంజయ్ మల్హోత్రా గారు. 4 డిప్యూటీ గవర్నర్స్ ఉన్నారు. 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. ఏ చట్టం కింద? ఆర్బీఐ యాక్ట్ 1934 కింద. మరి ఈ గవర్నరు 4 డిప్యూటీ గవర్నర్సు ఆర్బీఐ యాక్ట్ కింద ఉంటారు. ఓకే, ఎగ్జాక్ట్గా ఏ సెక్షన్ కింద ఉంటారు అంటే సెక్షన్ 8 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ ఆర్బీఐ యాక్ట్ 1934 కింద గవర్నర్ని 4 డిప్యూటీ గవర్నర్స్ని నియమిస్తారు, అపాయింట్ చేస్తారు. ఈ సెక్షన్ చాలా ఇంపార్టెంట్. మరి ఇక మీరు ఫోకస్ చేస్తే అదర్ 3 డిప్యూటీ గవర్నర్స్ ఎవరున్నారో కూడా తెలుసుకోవాలి. మరో 3 డిప్యూటీ గవర్నర్లు డైరెక్ట్గా ఫ్యాక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామ్లో అడుగుతాడు. మరో 3 వచ్చేసి స్వామినాథన్ జే, పూనం గుప్తా, ఎస్సి ముర్ము. ఇప్పుడు ఈయన 4వ వాడు రోహిత్ జైన్. మరి ఈయనకు పదవీ కాలం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే May 3rd నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. 3 years పాటు డిప్యూటీ గవర్నర్గా ఉంటారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్ టెన్యూర్ పదవీ కాలం అనేది 3 ఏళ్ళు జనరల్గా, కానీ దాన్ని పొడిగించవచ్చు అన్న విషయం కూడా గుర్తుపెట్టుకోండి. దాన్ని 4 ఏళ్ళకి పొడిగించవచ్చు, 5 ఏళ్ళకి కూడా పొడిగించవచ్చు. మెయిన్గా అయితే 3 years అన్న విషయం గుర్తుపెట్టుకోండి, మనకి అది సరిపోతుంది. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే ఇంకొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇందాక నేను చెప్పిండేదే తెలుగు, ఇక్కడ ఇంగ్లీష్లో ఉందండి జస్ట్. మరి ముంబైకి హెడ్ క్వార్టర్స్ని ఎప్పుడు షిఫ్ట్ చేశారంటే 1937లో షిఫ్ట్ చేశారు. యాక్చువల్లీ ఆర్బీఐ అనేది ఇది ఏర్పాటైనప్పుడు ప్రైవేట్లీ ఓనర్డ్ అంటే ప్రైవేట్ ఆధీనంలో ఉండేది. కానీ 1949లో బ్యాంకుల జాతీయకరణ జరిగింది. బ్యాంక్ నేషనలైజేషన్ అంటే ఏంటి? ఈ యొక్క బ్యాంకుల్ని ప్రభుత్వపరం చేయాలి అని చెప్పేసి ఆ బ్యాంక్ నేషనలైజేషన్ 1949లో జరిగినప్పుడు ఆర్బీఐ అనేది పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఆధీనంలోకి వచ్చింది. ఆర్బీఐ కంప్లీట్లీ టర్న్డ్ ఇంటూ గవర్నమెంట్ ఓన్డ్. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే కొద్దిగా ఇంకో 2 పాయింట్లు తెలుసుకుందామండి. ఆర్బీఐ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఆర్బీఐ నిర్మాణం. ఆర్బీఐలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. ఆర్బీఐకి సంబంధించిన వ్యవహారాలు, అఫైర్స్ అన్ని చూసుకోవడం కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. ఆ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని అపాయింట్ చేసేది, నియమించేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం. మరి ఇందులో అఫీషియల్ డైరెక్టర్స్ ఉంటారు, నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ ఉంటారు. అఫీషియల్ డైరెక్టర్సు, నాన్ అఫీషియల్ డైరెక్టర్సు అంటే అధికారిక డైరెక్టర్లు, అధికారేతర డైరెక్టర్లు. ఇక్కడ మీరు చూస్తే ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి, మీరు కావాల్సి చెక్ చేసుకోవచ్చు ఆర్బీఐది. ఇక్కడ క్లియర్గా ఏమన్నాడంటే ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని 4 ఏళ్ల పదవీ కాలానికి గాను అపాయింట్ లేదా నామినేట్ చేస్తారని క్లియర్గా అధికారిక వెబ్సైట్లో ఇచ్చాడు. ఇది డైరెక్టర్ల పదవి, డిప్యూటీ గవర్నర్ల పదవి కాదు. సో గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని జనరల్గా 4 ఏళ్ల పదవీ కాలానికి గాను అపాయింట్ చేస్తారు. మరి ఇందులో అఫీషియల్ డైరెక్టర్స్ ఒకసారి తెలుసుకుందామండి, తప్పలేదు. ఇందులో ఫుల్ టైం ఎవరు ఉంటారంటే శాశ్వత సభ్యులు వచ్చేసి గవర్నర్ ఉంటారు, 4కి మించకుండా డిప్యూటీ గవర్నర్లు ఉంటారు, నాట్ మోర్ దెన్ 4 డిప్యూటీ గవర్నర్స్. ఇక నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ ఉంటారు. ఈ నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ని నామినేట్ చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి అందులో 10 డైరెక్టర్స్, 10 మంది డైరెక్టర్లని వివిధ విభాగాల నుంచి సెలెక్ట్ చేస్తారు. మరో 2 గవర్నమెంట్ అధికారులు ఉంటారు. 10 డైరెక్టర్స్ నుంచి డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి సెలెక్ట్ చేస్తారు.
మరో 2 గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు. అలానే అదర్ 4 డైరెక్టర్స్ కూడా ఉంటారండి. 4 లోకల్ బోర్డుల నుంచి 4 డైరెక్టర్లు ఉంటారు. బట్ ఎనీవే నో నీడ్ టు గో ఇన్ టు దాట్ మచ్ డెప్త్, అంత డెప్త్ అవసరం లేదు. ఇక్కడికి స్టిక్ అవ్వండి. 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఎవరుంటారంటే అఫీషియల్ డైరెక్టర్స్, నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇట్లా కొద్దిగా మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ వన్ అగైన్ ఎకానమీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. బీమా రంగంలోకి 100% ఎఫ్డిఐ. బీమా రంగంలోకి 100% ఎఫ్డిఐ అంటే ఇక్కడ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. బీమా రంగంలోకి 100% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని అనుమతించిన భారత ప్రభుత్వం. బీమా రంగం అంటే ఏంటి? ఇన్సూరెన్స్ సెక్టార్లో 100% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని అనుమతిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసింది, జారీ చేసింది. మరి ఇక్కడ ఏంటి అసలు బీమా రంగము? ఫస్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే ఏంటి? ఫారిన్ కంపెనీ కావచ్చు, ఫారిన్ కంట్రీకి చెందిన పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ పెడితే, ఇండియాలోని కంపెనీస్లో స్టేక్స్, షేర్స్ కొనడము, అటువంటి రంగాలలో పెట్టుబడులు పెడితే అది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. సో మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే ఇన్సూరెన్స్ సెక్టార్లో ఇప్పుడు 100% ఎఫ్డిఐని అలౌ చేయడం అంటే ఏంటి అసలు? అంటే ఇప్పుడు ఒక భారతదేశ ఇన్సూరెన్స్ కంపెనీ ఒకటి ఉంది అనుకుందాం. ఆ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీలో 100% ఎఫ్డిఐ అంటే ఇక అది పూర్తి స్థాయిగా ప్రైవేటు ఆధీనంలోకి వెళ్తుంది. అది కూడా విదేశీ ఆధీనంలోకి కూడా వెళ్ళవచ్చు. మరి దీనివల్ల లాభాలు ఏంటి ఉంటాయి? ఎందుకు అట్లా చేస్తారు? మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం. 2047 కల్లా ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. అంటే 2047 కల్లా అందరికీ ఇన్సూరెన్స్ని కల్పించాలి, అంతే కదా. ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. బీమా అనేది మన బతుకులకి చాలా అవసరం, భరోసా లాంటిది. మరి అలాంటి ఇన్సూరెన్స్ సెక్టార్లో యొక్క సామర్థ్యాన్ని పెంపొందించాలి, ఎఫిషియన్సీని, ఆ ఇన్సూరెన్స్ సెక్టార్ని డెవలప్ చేయాలి, కాంపిటేటివ్గా తీర్చిదిద్దాలి అంటే ఎప్పుడు కూడా ప్రైవేట్ సెక్టార్ అనేది ఇంపార్టెంట్. బట్ ఎనీవే దీనికి సంబంధించి కొన్ని డిసడ్వాంటేజెస్, కొన్ని ఆందోళనలు కూడా ఉంటాయి. బట్ ఎనీవే మనకి ఇప్పుడు ఈ యొక్క టాపిక్ విషయానికి వస్తే ప్రజెంట్ ఇండియన్ ఇన్సూరెన్స్ సెక్టార్లో ఎఫ్డిఐ అనేది 74% ఉంది. ఇప్పుడు 100% అలౌ చేశారు. అది కూడా ఆటోమేటిక్ రూట్ కింద, ఆటోమేటిక్ విధానం ద్వారా, ఆటోమేటిక్ రూట్ విధానం కింద 100% ఎఫ్డిఐని బీమా రంగంలోకి అనుమతించింది భారత ప్రభుత్వం. అంటే ఏంటి ఆటోమేటిక్ రూట్ అంటే ఏంటి? ఇక నుంచి ఈ యొక్క ఫారిన్ కంపెనీస్ ఇండియన్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు పెట్టాలి అంటే గవర్నమెంట్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ నుంచి ప్రయర్ అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రయర్ అప్రూవల్ అంటే ముందస్తు అనుమతి. మరి ముందస్తు అనుమతి ప్రభుత్వం నుంచి తీసుకొని అవసరం లేదు. కానీ పెట్టుబడి పెట్టాలంటే మాత్రము ఆర్బీఐ నుంచో లేకపోతే దానికి సంబంధించిన నియంత్రణ సంస్థ నుంచి సర్టిఫికేషన్, ధృవీకరణ అయితే తీసుకోవాలి. అంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో నువ్వు పెట్టుబడి పెడుతున్నావు, ఆటోమేటిక్ రూట్ కింద 100% ఎఫ్డిఐ పెడుతున్నావు, నీకు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి అవసరం లేదు. కానీ ఆ యొక్క నియంత్రణ సంస్థ ఏదైతే ఉందో, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది కదా, ఇర్డాయ్, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ, ఇది తప్పకుండా మనకి ఆ యొక్క పెట్టుబడిదారులకి ధృవీకరణ అనుమతించాల్సిందే, వెరిఫై చేయాల్సిందే అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే ప్రెజెంట్ అయితే ఇన్సూరెన్స్ సెక్టర్లో 74% మాత్రమే ఎఫ్డిఐ అనుమతి ఉంది. ఇక నుంచి 100% పెట్టవచ్చు. కానీ ఎల్ఐసికి మాత్రం మినహాయింపు ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉంది కదా, ఇది కూడా ఇన్సూరెన్స్ కంపెనీనే. కానీ ఎల్ఐసిలో మాత్రం 20% మాత్రమే ఎఫ్డిఐని అనుమతిస్తారు. అది కూడా ఆటోమేటిక్ రూట్ కింద. ఎల్ఐసిలో మాత్రము ఈ యొక్క ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని ఆటోమేటిక్ రూట్ కింద 20%కే అనుమతించారు, లైక్ అప్రూవల్ ఇచ్చారన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో మరి లాస్ట్ ఇయర్ మనం ఒక టాపిక్ కూడా డిస్కస్ చేసుకున్నాం. 2025 డిసెంబర్లో ఈ యొక్క ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించి, ఎఫ్డిఐలకు సంబంధించి సబ్కా బీమా సబ్కీ రక్ష ఇన్సూరెన్స్ యాక్ట్స్ అమెండ్మెంట్ బిల్ 2025 అని చెప్పేసి ఒకటి తెలుసుకున్నాం లాస్ట్ ఇయర్. సబ్కా బీమా సబ్కీ రక్ష ఇన్సూరెన్స్ యాక్ట్స్ అమెండ్మెంట్, సబ్కా బీమా సబ్కీ రక్ష బీమా చట్టాల సవరణ బిల్లు 2025 మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ యాక్ట్ ప్రకారం ఏంటి, లాస్ట్ ఇయర్ మనం డిస్కస్ చేసుకున్న యాక్ట్ ఏం చేసింది? అది 3 చట్టాలని
సవరణలు చేసింది, మార్పులు చేసింది. ఏంటివి అవి? 1938 ఇన్సూరెన్స్ యాక్ట్ 1938 బీమా చట్టము, అలానే 1956 ఎల్ఐసి యాక్ట్ 1956 లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చట్టము, అలానే 1999 ఇర్డాయ్ యాక్ట్ 1999 ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా చట్టానికి మార్పులు చేసింది. ఆ గుర్తుపెట్టుకోండి, 3 చట్టాలకు మార్పులు చేసింది. మరిక ఎల్ఐసికి అయితే మినహాయింపు ఇచ్చారన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఫోకస్ చేసింది ఏంటంటే అండి, ఎఫ్డిఐకి సంబంధించి జనరల్గా 2 రూట్స్ ఉంటాయి. ఎఫ్డిఐ పెట్టుబడులు రావాలంటే ఆటోమేటిక్ రూటు, అప్రూవల్ రూట్ అని ఉంటుంది. అప్రూవల్ అంటే ఏంటి? ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఆటోమేటిక్ రూట్ అయితే ప్రభుత్వం ముందస్తు అనుమతి అవసరం లేదు. అప్రూవల్ రూట్ అయితే ప్రభుత్వం ముందస్తు అనుమతి తప్పనిసరి. మరి ఎఫ్డిఐని అన్ని రంగాల్లోకి ప్రవేశపెట్టరండి. ఉదాహరణకు బెట్టింగు, గ్యాంబ్లింగు, చిట్ ఫండ్స్ అలాంటి సెక్టార్లలో ఎఫ్డిఐని అనుమతించరు, ఎందుకంటే డేంజర్ కాబట్టి అవి. సో మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఎఫ్డిఐని ఇండియాలో ఎవరు నియంత్రిస్తారు? ఎఫ్డిఐని ఇండియాలో రెగ్యులేట్ చేసే సంస్థ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉండే, వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద ఉండే డిపార్ట్మెంట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, మరియు ఆర్బీఐ కూడా నియంత్రిస్తుంది. అలానే ఫెమా యాక్ట్ 1999, ఫెమా అంటే ఏంటి? ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999. అలానే ఎఫ్డిఐ పాలసీ 2020 ఉంది. ఎఫ్డిఐ పాలసీ 2020. ఫెమా అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999. తెలుగులో చెప్పాలంటే విదేశీ మారకపు నిర్వహణ చట్టము. ఈ విదేశీ మారకాలు ఉంటాయి కదా, లైక్ డాలరు అటువంటివి అవి. సో ఇది అండి ఎఫ్డిఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ లైక్ ఎస్ఎన్టీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆప్టోసార్ ఇమేజింగ్ ఉపగ్రహం, వరల్డ్స్ ఫస్ట్ ఆప్టోసార్ ఇమేజింగ్ శాటిలైట్. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆప్టోసార్ ఇమేజింగ్ శాటిలైట్ని బెంగళూరుకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ, ఒక స్పేస్ స్టార్టప్ కంపెనీ గెలాక్స్ ఐ అనే ఒక స్టార్టప్ కంపెనీ ఈ యొక్క శాటిలైట్ని లాంచ్ చేసింది. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది వాట్ ఈజ్ మీన్ బై ఆప్టోసార్. మరి ఆ పేరేంటి? ఏ మిషన్లో భాగంగా అంటే మిషన్ దృష్టిలో భాగంగా ప్రపంచంలోనే మొట్టమొదటి ఆప్టోసార్ ఇమేజింగ్ శాటిలైట్ని లాంచ్ చేసింది బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ, కర్ణాటక. మరి ఇక్కడ ఫస్ట్ ఫోకస్ చేసింది చాలా డైమెన్షన్స్ ఉన్నాయి ఈ టాపిక్లో, వివిధ రకాల కోణాలు ఉన్నాయి ఇందులో. ఇక్కడ ఆప్టోసార్ అంటే ఏంటండి మనం నిన్న తెలుసుకున్నాం కదా, అందుకే కొన్ని కాన్సెప్ట్స్ ఎప్పుడు కూడా అనలిటికల్గా చెప్పుకునేటప్పుడు వాటి మీనింగ్లు తెలుసుకోకపోతే అర్థం కూడా కాదు. నిన్న మనం క్లియర్గా చెప్పుకున్నాం సార్ అంటే ఏంటి? సింథటిక్ అపర్చర్ రేడార్. ఒక శాటిలైట్లో, ముఖ్యంగా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లో, భూ పరిశీలన ఉపగ్రహంలో సింథటిక్ అపర్చర్ రేడార్ అనే ఒక రేడార్ని ఫిట్ చేస్తారు, అమరుస్తారు. అది అమర్చినప్పుడు ఏం చేస్తుంది? రాత్రిపూట్లైనా పగలపూట్లైనా, వర్షాలు వచ్చినా వర్షాలు రాకపోయినా, ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా కానీ చిమ్మ చీకట్లలో కూడా భూమిని క్లియర్గా పిక్చర్స్ తీయగలదు. భూమిపైన ఎంత మంచు పెరిగింది, ఎంత మంచు తగ్గింది, ఎంత చెట్లు పెరిగినాయి, ఎంత మొక్కలు తగ్గినాయి, భూగర్భ వనరు జలాలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి వాటి కోసమే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, భూ పరిశీలన ఉపగ్రహాలు, వీటిని రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అంటారు, వీటిని లాంచ్ చేస్తూ ఉంటారు. మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇమేజింగ్ ఆప్టోసార్ శాటిలైట్ ఇది ఒక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, భూ పరిశీలన ఉపగ్రహం అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఏ మిషన్లో భాగంగా? మిషన్ దృష్టి. సో శార్ అనేది ఈ శాటిలైట్లో ఉంది. అలానే ఆప్టో అన్నాడు. ఆప్టో అంటే ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సార్స్ని ఈ యొక్క శాటిలైట్లో ఏర్పాటు చేశారు. ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సార్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ యొక్క సన్లైట్ బాగా ఉన్నప్పుడు, సూర్యరశ్మి బాగా ఉన్నప్పుడు ఎర్త్ని మంచి ఇమేజెస్ తీస్తుంది. అంటే ఏంటి? సన్లైట్ బాగా ఉన్నప్పుడు ఆప్టో సెన్సార్ హెల్ప్ అవుతుంది, శార్ సెన్సార్ కూడా హెల్ప్ అవుతుంది మనకి. సో మరి అంటే ఒక ప్లాట్ఫామ్లో, ఒక శాటిలైట్లో 2 రకాల సెన్సార్లని ఫిట్ చేశారు ఏకకాలంలో, అది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి దీనికి ఇంకొక ప్రాముఖ్యత కూడా ఉంది. ఇది భారతదేశపు అత్యంత బరువైన ప్రైవేటు భూ పరిశీలన ఉపగ్రహం. ఇది భారతదేశపు అత్యంత బరువైన ప్రైవేటు ఉపగ్రహం అని చెప్పవచ్చు. ఇట్ ఈస్ ఇండియాస్ లార్జెస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. మరి దీన్ని
బరువు ఎంత? మాస్ 190 కేజీస్, 190 కేజీలు. పేలోడ్ వచ్చేసి ఆప్టోసార్ అనే పేలోడు. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏ ఆర్బిట్లో ప్రవేశపెట్టారు? సింపుల్, భూ పరిశీలన ఉపగ్రహం అంటే లో ఎర్త్ ఆర్బిట్. ఎర్త్ నుంచి సమ్ లైక్ 400 నుంచి 600 700 ఆ కక్షలో ప్రవేశపెడితే అది లో ఎర్త్ ఆర్బిట్. దీన్ని 500 కిలోమీటర్లు ±10 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టారు ఆల్టిట్యూడ్. సో మరి ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఇప్పుడు ఎక్కడి నుంచి లాంచ్ చేశారు, అది కూడా ఇంపార్టెంట్ కదా. ఇది అమెరికాలోని కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ స్పేస్ బేస్ స్టేషన్ ఏదైతే ఉందో, అమెరికాలోని కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ స్పేస్ స్టేషన్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా లాంచ్ చేశారన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో అమెరికాలో లాంచ్ చేశారు. మరి ఇక్కడ మనకి ఇంకొక కోణం ఏం చూసుకోవాలండి, స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క గెలాక్సీ కంపెనీ ఫౌండర్ ఎవరు? సహ వ్యవస్థాపకుడు వచ్చేసి సుయష్ సింగ్ అనే వ్యక్తి. సుయష్ సింగ్ ఈజ్ ద ఫౌండర్ ఆర్ కో ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ దిస్ గెలాక్సీ కంపెనీ అనే విషయం గుర్తుపెట్టుకోండి. సో మరి ఉపయోగాలు ఏముంటాయి ఈ శాటిలైట్ ఉపయోగాలు? సింపుల్, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ వీటి యొక్క యూజెస్ ఏంటివి? డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణలకి ఉపయోగిస్తారు. డిఫెన్స్ సెక్టారు, సెక్యూరిటీ రంగంలో ఉపయోగిస్తారు. ట్రాఫిక్ మేనేజ్మెంటు, అగ్రికల్చర్ సెక్టార్, వ్యవసాయ రంగంలో, అన్ని రంగాల్లో వీటిని ఉపయోగిస్తారు. సో ఇక్కడ ఉన్నదంతా నేను తెలుగులో ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో ఇక్కడ మ్యాటర్ తెలుగులో ఇవ్వడం జరిగిందండి. ఉపయోగాలు, ఇది 5 ఏళ్ళు పట్టింది. 5 ఏళ్ళ పరిశోధన తర్వాత ఈ ఉపగ్రహాన్ని డెవలప్ చేశారు. 5 years రీసెర్చ్ వర్క్ తర్వాత ఈ యొక్క శాటిలైట్ డెవలప్ చేశారన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, డిఫెన్స్ సెక్టార్ సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్. భారత్ కంబోడియా ద్వైపాక్షిక సైనిక విన్యాసాలు సిన్బాక్స్ 2 ఇట్ ఈజ్ ఏ ఆర్మీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ కంబోడియా. ఇండియా కంబోడియా మధ్య జరిగే ఒక సైనిక విన్యాసము సిన్బాక్స్ 2. ఇక్కడ సిన్బాక్స్ అంటే కంబోడియా ఇండియా బైలేటరల్ ఆర్మీ ఎక్సర్సైజ్. కంబోడియా ఇండియా బైలేటరల్ ఆర్మీ ఎక్సర్సైజ్. ఇక్కడ 2 అంటే ఏంది? సెకండ్ ఎడిషన్. ఇది 2వ ఎడిషన్, అంటే 2వసారి జరుగుతుంది. మరి ఎక్కడ జరగబోతా ఉంది అంటే ఈ సంవత్సరం కంబోడియాలో జరగబోతా ఉంది. May 4th అంటే ఇవాళ ప్రారంభమైంది. May 4th నుంచి May 17th వరకు కంబోడియా దేశంలోని క్యాంప్ బసిల్ అనే ప్రాంతంలో జరగబోతోంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే కంబోడియాలోని టెక్కో సేన్ నమ్ తామ్ రేస్ ప్రో ట్రైనింగ్ సెంటర్. అంత అవసరం లేదు, జస్ట్ కంబోడియా క్యాంప్ బసిల్ అని గుర్తుపెట్టుకోండి. టెక్కో సేన్ నమ్ తామ్ రేస్ ప్రో ట్రైనింగ్ సెంటర్. ఓకే, మరి ఎప్పుడైనా కానీ ఈ యొక్క సైనిక విన్యాసాలు జరిగినప్పుడు ఆబ్జెక్టివ్ ఏంటి, ముఖ్య ఉద్దేశము? సింపుల్, కౌంటర్ టెర్రరిజం, ఏ విధంగా టెర్రరిజంని ఎదుర్కోవాలి, అటువంటి బేసిక్ థింగ్స్ ఉంటాయి. మరి ఇది జాయింట్ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ అండి. ఇది ఒక టేబుల్ టాప్ ఎక్సర్సైజ్. దీనికి ఒక మీనింగ్ ఉంది. టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ అంటే ఇందులో భాగంగా డైరెక్ట్గా ఆర్మీ ఆఫీసర్సు గ్రౌండ్ లెవెల్లో విన్యాసాల్లో పాల్గొనరు, ఫస్ట్ డిస్కషన్స్ చేస్తారు. టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ అంటే ఈ యొక్క ఇరు దేశాలకు చెందిన ఆర్మీ పర్సన్స్ డిస్కషన్స్, చర్చల్లో పాల్గొని అసలు మన సెక్యూరిటీకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని గుర్తించి వాటిని ఎలా ఎదుర్కోవాలి అని చెప్పేసి ప్లాన్స్ అనేవి రూపొందిస్తారు. సో సింపుల్గా టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ అని గుర్తుపెట్టుకోండి. బట్ ఎనీవే దే డోంట్ ఆస్క్ దట్ మచ్, జస్ట్ ఒక ఆర్మీ ఎక్సర్సైజ్ అంటాడు. మరి ఇది సెకండ్ ఎడిషన్ కదా. ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగింది? ఫస్ట్ ఎడిషన్ 2024 డిసెంబర్లో పూణేలోని మహారాష్ట్రలో జరిగింది. వాడు అడుగుతాడు అట్లా కూడా. మరి ఇది 2024 డిసెంబర్ అంటే 2026లో మళ్ళీ జరిగింది. జనరల్గా ఏదైనా దేశాల మధ్య ఇటువంటి ఎక్సర్సైజ్ జరిగినప్పుడు యాన్యువల్ ఎక్సర్సైజ్గా ఉంటాయి ఇవి, అంటే ఎవ్రీ ఇయర్ జరుగుతాయి. కానీ ఫస్ట్ ఎడిషన్ 2024 డిసెంబర్, ఈ లెక్కన 2020లో జరగాలి, కానీ 2026లో జరుగుతూ ఉంది. బట్ ఎనీవే ఇది ఒక వార్షిక విన్యాసం అని కూడా చెప్పవచ్చు, ఎందుకంటే 2024 చివరిలో జరిగింది కాబట్టి. సో మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే ఇండియన్ ఆర్మీ కంబోడియాకి వెళ్ళింది, రైట్. మరి కంబోడియా ఏంటండి? ఇది కంబోడియా ఏసియాన్లో మెంబర్ కదా, అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో ఇది మెంబరు. ఏషియాన్లో ఎన్ని కంట్రీస్ ఉంటాయండి? 11 కంట్రీలు ఉంటాయి. 11వ దేశం ఏంది? తిమోర్ లెస్తే అనే కంట్రీ జాయిన్ అయింది. సో మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే ఫస్ట్ ఎడిషన్ పూణేలో జరిగింది అన్నాం కదా మనము. అడుగుతాడా ఎగ్జామ్లో అంటే అడిగాడు, డైరెక్ట్గా అడుగుతాడు. 2025 ఫిబ్రవరి 2న జరిగిన
RAS అనే ఎగ్జామ్లో ప్రిలిమినరీ పేపర్లో ఈ యొక్క జాయింట్ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ ఇండియాకి కాంబోడియాకి మధ్య జరిగే ఎక్సర్సైజ్ మొదటి ఎడిషన్ ఎక్కడ జరిగింది అన్నాడు. ఆన్సర్ పూణే ఆప్షన్. ఇట్లా అండి ఒక్కొక్కసారి డైరెక్ట్గా అడుగుతాడు లాస్ట్ ఎడిషన్ ఎక్కడ జరిగింది అని సింపుల్గా. వాడేం డేట్లు అడగడు, వాడే ఇస్తాడు ఆన్సర్. సిన్బ్యాక్స్ అంటే ఏందని. మనం ఏదో సిన్బ్యాక్స్ అంటే ఇది ఏ దేశాల మధ్య అని మనం ఎక్కువ టెన్షన్ పడే పని కూడా లేదు. వాడే క్వశ్చన్లో సమాధానం ఇస్తాడు. కానీ మనకి ఆ ఫస్ట్ ఎడిషన్ ఎక్కడ జరిగింది అనేది ఐడియా ఉండాలి. సో ద క్వశ్చన్ కెన్ బి ఆస్క్డ్ లైక్ ఎనీథింగ్. ఎట్లయినా వాడు ఫ్రేమ్ చేయొచ్చు. తిమ్మిని బమ్మి చేయొచ్చు, బమ్మిని తిమ్మి చేయొచ్చు. నెక్స్ట్ వన్ డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్. లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ నౌకా విధ్వంసక క్షిపణి. లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ యాంటీ షిప్ మిస్సైల్. లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ యాంటీ షిప్ మిస్సైల్. ఇండియా సక్సెస్ఫుల్గా సెకండ్ టైం సక్సెస్ఫుల్గా లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ యాంటీ షిప్ మిస్సైల్ని టెస్ట్ చేసింది. ఎక్కడి నుంచి? ఒడిషా తీరం నుంచి, ఒడిషా కోస్ట్ నుంచి. మరి ఇక్కడ ఏంటి యాంటీ షిప్ మిస్సైల్ అంటే ఏంటి? శత్రు దేశాలకు చెందిన యుద్ధ నౌకల్ని, శత్రు దేశాలకు చెందిన వార్షిప్స్ని నాశనం చేయడం కోసము లాంచ్ చేసే ఒక మిస్సైల్. శత్రు దేశాలకు చెందిన వార్షిప్స్ని డిస్ట్రాయ్ చేయడానికి యూజ్ చేసే ఒక మిస్సైల్. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ యాంటీ షిప్ మిస్సైల్. ఎప్పుడైనా ఒక మిస్సైల్ వార్తల్లో ఉన్నప్పుడు దీన్ని ఎవరు డెవలప్ చేశారు, దీని రేంజ్ ఎంత, దీనిలో ఎన్ని స్టేజ్లు ఉంటాయి, ఎవరు డెవలప్ చేస్తారు, అటువంటి బేసిక్ డీటెయిల్స్. మనము 2026 జనవరి 26 రిపబ్లిక్ డే గురించి తెలుసుకున్నామండి. 77వ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్. మరి 77వ రిపబ్లిక్ డే పరేడ్ వేడుకల్లో భాగంగా DRDO సంస్థ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, తొలిసారిగా ప్రజల సందర్శనకు ఈ యొక్క లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ యాంటీషిప్ మిస్సైల్ని ఉంచింది అని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. అట్లా ఒకసారి గుర్తు రావాలా. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే ఏంటి అసలు ఇది? ఈ లాంగ్ రేంజ్ యాంటీషిప్ హైపర్సోనిక్ మిస్సైల్ అనేది ఇది ఒక హైపర్సోనిక్ గ్లైడ్ మిస్సైల్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ హైపర్సోనిక్ అంటే ఏంటండి? హైపర్సోనిక్ అంటే ఇది ఒక క్రూయిజ్ మిస్సైల్. ఇప్పుడు మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ధ్వని యొక్క వేగం ఎంత? స్పీడ్ ఆఫ్ ద సౌండ్ 1 మ్యాక్. ధ్వని వేగాన్ని మ్యాక్ అనే పారామీటర్లో కొలుస్తారు. మ్యాక్ అనే ఒక పారామీటర్. ఏ విధంగా అయితే ఎనర్జీని జోల్ట్స్ అలా ఉంటాయి కదా, కొన్ని ఉంటాయి కదా, వోల్ట్లు, జోల్ట్లు, బోల్ట్లు. సో మ్యాక్, ధ్వని యొక్క వేగాన్ని మ్యాక్లలో కొలుస్తారు. స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఎంత? 1 మ్యాక్. ఇప్పుడు ధ్వని వేగం కంటే తక్కువ వేగంతో దూసుకొని పోయే మిస్సైల్స్ని సబ్సోనిక్ అంటారు. సౌండ్ యొక్క స్పీడ్ కంటే లెస్ స్పీడ్తో, అంటే లెస్ దాన్ 1 మ్యాక్తో పోతే అవి సబ్సోనిక్ మిస్సైల్స్. ఉదాహరణకి ఏంటివి? నిర్భయ్ మిస్సైల్. అలానే సూపర్ సోనిక్ మిస్సైల్ ఉంటుంది. సూపర్ సోనిక్ మిస్సైల్ అంటే ఏంటి? ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో దూసుకుపోతే అది సూపర్ సోనిక్. అంటే 1 మ్యాక్ కంటే ఎక్కువ స్పీడ్తో పోతే అది సూపర్ సోనిక్. ఉదాహరణకు బ్రహ్మోస్. మరి హైపర్ సోనిక్ అంటే మ్యాక్ 5 కంటే ఎక్కువ వేగంతో దూసుకుపోతే అది హైపర్ సోనిక్. 5 మ్యాక్ల కంటే ఎక్కువ వేగంతో దూసుకుపోతే అది హైపర్ సోనిక్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఈ యొక్క లాంగ్ రేంజ్ హైపర్ సోనిక్ యాంటీషిప్ మిస్సైల్ అనేది స్పీడు మ్యాక్ 10 వరకు కూడా టచ్ అవుతుంది. మరి ఇది నంబర్ ఆఫ్ పేలోడ్స్ని మోసుకొని పోగలదు. ఇది 2 స్టేజ్ సాలిడ్ రాకెట్ సిస్టమ్. గుర్తుపెట్టుకోండి, ఇందులో 2 స్టేజ్లు ఉంటాయి. అవి కూడా సాలిడ్ ఫ్యూయల్. 2 స్టేజ్ సాలిడ్ రాకెట్ సిస్టము. మరి ఫస్ట్ టైం వచ్చేసి November 14, 2024లో ఫస్ట్ టైం టెస్ట్ చేసింది DRDO. మరి దీని రేంజ్ ఎంత? దీని రేంజ్ మోర్ దాన్ 1500 కిలోమీటర్స్, 1500 కిలోమీటర్లకు పైగా ఇది దూసుకొని పోతుంది. దీన్ని ఇంకా 3500 కిలోమీటర్ల రేంజ్ వరకు డెవలప్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది DRDO. ప్రస్తుతానికి అయితే గుర్తుపెట్టుకోండి, దీని రేంజ్ మోర్ దాన్ 1500 కిలోమీటర్స్. మరి దీన్ని ఎవరు డెవలప్ చేశారు? DRDOకి చెందిన లేబొరేటరీలు. ఏ లేబొరేటరీ అంటే హైదరాబాద్లోని DRDOకి చెందిన లేబొరేటరీ డాక్టర్ APJ అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్. తెలంగాణలోని హైదరాబాద్లోని డాక్టర్ APJ అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్ అనే ఒక DRDO లేబొరేటరీ మరికొన్ని DRDO లేబొరేటరీలతో కలిసి దీన్ని డెవలప్ చేసింది. ఇది స్టేషనరీ టార్గెట్స్ని టార్గెట్ చేస్తుంది, మూవింగ్ టార్గెట్స్ని కూడా టార్గెట్ చేస్తుంది. అంటే నిశ్చలంగా ఉన్న లక్ష్యాలను ఛేదిస్తుంది. మూవింగ్ టార్గెట్స్ అంటే ఏంటి? ఎయిర్ క్రాఫ్ట్స్, యుద్ధ విమానాలు, అటువంటి వాటిని కూడా నాశనం చేస్తుంది. మరి దీన్ని ఎక్కడి నుంచి లాంచ్ చేయొచ్చు అంటే ఒక ల్యాండ్ నుంచి, ఒక వెహికల్ మీద నుంచి లాంచ్ చేయవచ్చు, లేదంటే షిప్స్ మీద నుంచి కూడా, నౌకల నుంచి కూడా లాంచ్ చేయవచ్చు అనే విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ గ్లైడ్ అన్నాడండి. గ్లైడ్ అంటే ఏంటి? మనకి జనరల్గా బ్యాలిస్టిక్ మిస్సైల్ ఇట్లా పారాబోలిక్ పాత్లో చాలా వేగవంతంగా దూసుకుని పోతుంది.
క్రూయిజ్ మిస్సైల్ అంటే చాలా తక్కువ లో ఆల్టిట్యూడ్లో రేడార్, శత్రు దేశాలకు చెందిన రేడార్ కూడా చిక్కదు. క్రూయిజ్ మిస్సైల్ లో ఆల్టిట్యూడ్లో పోతుంది, బ్యాలిస్టిక్ మిస్సైల్ హై ఆల్టిట్యూడ్ ఎక్కువ ఎత్తులో పోతుంది. ఇక్కడ గ్లైడ్ అంటే ఇది క్వాసీ బ్యాలిస్టిక్ ట్రాజెక్టరీని ఫాలో అవుతుంది. క్వాసీ బ్యాలిస్టిక్ అంటే పూర్తిగా బ్యాలిస్టిక్ పారాబోలా లాంటి మార్గం అని చెప్పలేము, అట్లా చెప్పి పూర్తిగా క్రూయిజ్ మిస్సైల్ లాంటి మార్గం అని చెప్పలేము. ఒక రకమైన పారాబోలా షేప్లో పారాబోలా లాంటి ఆకారంలో ఇది దూసుకొని పోతున్న విషయం గుర్తుపెట్టుకోండి. గ్లైడ్ అంటే హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్. దీన్ని లాంచ్ చేసిన తర్వాత ఇందులో 2 స్టేజ్లు ఉంటాయి కదా. దీన్ని లాంచ్ చేసిన కొద్దిసేపటికి ఫస్ట్ స్టేజ్ అనేది సెపరేట్ అయిపోతుంది, విడిపోతుంది. సో ఎనీవే దట్ మచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఒక అండర్స్టాండింగ్ కోసం చెప్పాలి కాబట్టి. సో మరి ఇటువంటి హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ టెక్నాలజీ ఏ దేశాల దగ్గర ఉందంటే ఆల్రెడీ యూఎస్ఏ దగ్గర ఉంది, రష్యా దగ్గర ఉంది, చైనా దగ్గర ఉంది. ఇప్పుడు ఇండియా కూడా టెస్ట్ చేసిందన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వోల్కెనోస్ న్యూస్. జాగ్రఫీ పరంగా చూస్తే అగ్నిపర్వతాలు కొన్నిసార్లు పేలుతూ ఉంటాయి కదండి. సో ఇప్పుడు మేయన్ వోల్కెనో అనేది న్యూస్లో ఉంది. మేయన్ వోల్కెనో, ఈ మేయన్ వోల్కెనో అనేది ఫిలిప్పీన్స్ కంట్రీలో వన్ ఆఫ్ ద యాక్టివ్ వోల్కెనోస్. ఫిలిప్పీన్స్ దేశంలో అత్యంత క్రియాశీలక అగ్నిపర్వతాల్లో ఇది ఒకటి. మేయన్ వోల్కెనో ఇది విస్ఫోటనం చెందింది అగ్నిపర్వతం. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏ కంట్రీ అంటే ఫిలిప్పైన్స్. మరి ఈ అగ్నిపర్వతాలు ఎక్కువగా ఎక్కడ బద్దలవుతూ ఉంటాయండి? ఎక్కువగా ఎక్కడున్నాయి? ప్రపంచంలోనే అత్యధికంగా క్రియాశీలక అగ్నిపర్వతాలు ఎక్కువగా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంటాయి. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని ఉంటుంది, మీరు జాగ్రఫీలో చదువుతారు. వరల్డ్స్ మోస్ట్ యాక్టివ్ వోల్కెనోస్ ఆర్ లొకేటెడ్ ఇన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత క్రియాశీలక అగ్నిపర్వతాల్లో 75% అగ్నిపర్వతాలు పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లోనే ఉన్నాయి. 75% ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ యాక్టివ్ వోల్కెనోస్ ఆర్ లొకేటెడ్ ఇన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్స్. ఈ వోల్కెనోలు వచ్చినప్పుడు, వోల్కెనోలు విస్ఫోటనం చెందినప్పుడు భూకంపాలు కూడా వస్తాయి. వోల్కెనోస్ ఎరప్ట్ అయినప్పుడు ఎర్త్క్వేక్స్ కూడా వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తూ ఉన్న 90% భూకంపాలలో ఈ యొక్క పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లోనే నమోదవుతూ ఉన్నాయి. వరల్డ్స్ 90% ఆఫ్ ద ఎర్త్క్వేక్స్ ఆర్ బీయింగ్ కాజ్డ్ ఇన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. మరి ఆ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఎక్కడ ఉంటుందండి? మీరు చూస్తే పసిఫిక్ ఓషియన్, ఇది ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ ఉందా, ఇండో ఆస్ట్రేలియన్ ప్లేటు, ఫిలిప్పీన్స్ ప్లేటు, యురేషియా ప్లేటు, ఇది రష్యా కామ్చట్కా పెనిన్సులా ఉంటుంది కదా, నార్త్ అమెరికా ప్లేటు, కోకోస్ ప్లేటు, సౌత్ అమెరికా ప్లేటు, ఇలా ఉంటుంది హార్స్ షూ షేప్లో. ఇదే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. ఇక్కడ ఎక్కువగా వోల్కెనోలు ఉంటాయి. అట్లా ప్రపంచంలోనే అత్యంత క్రియాశీలక అగ్నిపర్వతం ఏదండి? వరల్డ్స్ మోస్ట్ యాక్టివ్ వోల్కెనో మౌంట్ కిలావుయా. ఎక్కడుంది ఇది? హవాయి ఐలాండ్స్, అమెరికా, హవాయి ద్వీపము. నెక్స్ట్ వన్ పాక్ జలసంధిని ఈదిన అత్యంత పిన్న వయస్కుడు. పాక్ జలసంధి అంటే ఏంటండి? పాక్ జలసంధి, దీన్నే పాక్ స్ట్రైట్, ఇక్కడ ఎల్ సైలెంట్ అండి. పాక్ జలసంధి అనేది ఇండియాకి శ్రీలంకకి మధ్య ఉన్న ఒక వాటర్ బాడీ జలసంధి. మరి ఈ పాక్ స్ట్రైట్ అనేది 29 కిలోమీటర్స్ ఉంటుంది ఇండియాకి శ్రీలంకకి మధ్య. అటువంటి పాక్ జలసంధిని ఈదిన అత్యంత పిన్న వయస్కుడు, యంగెస్ట్ పర్సన్ టు స్విమ్ ద పాక్ స్ట్రైట్ ఎవరు అంటే జార్ఖండ్లోని రాంచీకి చెందిన 7 year old బాయ్, 7 ఏళ్ల పిల్లాడు ఇషాంక్ సింగ్. ఈ అబ్బాయి 3వ తరగతి చదువుతున్నాడు. 29 కిలోమీటర్ల పాక్ జలసంధిని కేవలం 9 hours 50 minutes 9 గంటల 50 నిమిషాల్లోనే ఈదాడు. శ్రీలంకలో మొదలుపెట్టి ఇండియాలోని తమిళనాడులోని ధనుష్కోడి వరకు ఈదాడు. సో ఇతను యంగెస్ట్ పాక్ స్ట్రైట్ స్విమ్మర్. ఈ యొక్క పాక్ జలసంధిని ఈదిన అత్యంత పిన్న వయస్కుడు, అలానే ఫాస్టెస్ట్ పాక్ స్ట్రైట్ స్విమ్మర్. ఈ యొక్క పాక్ జలసంధిని అత్యంత వేగంగా ఈదిన స్విమ్మర్ కూడా ఈ అబ్బాయి ఇషాంక్ సింగ్. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి మాడ్రిడ్ ఓపెన్ 2026 విన్నర్. మాడ్రిడ్ ఓపెన్ 2026 టెన్నిస్ టోర్నమెంట్ విన్నర్గా ఉక్రెయిన్ కంట్రీకి చెందిన మార్టా కోస్తియుక్ నిలిచింది. ఉక్రెయిన్కు చెందిన ఫీమేల్ టెన్నిస్ ప్లేయర్ మార్తా కోస్తియుక్ విజేతగా నిలిచింది. మరి మాడ్రిడ్ అంటే ఇక్కడ స్పెయిన్లో జరిగిన టెన్నిస్ టోర్నమెంట్ ఫైనల్లో మిర్రా ఆండ్రీవా అనే ఒక ఫీమేల్ టెన్నిస్ ప్లేయర్ని ఈ అమ్మాయి ఓడించింది. బట్ సింపుల్, మాడ్రిడ్ ఓపెన్ 2026 టెన్నిస్ టోర్నమెంట్ విన్నర్ ఉక్రెయిన్ మార్తా కోస్తియుక్. నెక్స్ట్ వన్ ఫైర్ సేఫ్టీ వీక్.
ఆరోగ్య కేంద్రాల్లో దేశవ్యాప్త అగ్నిమాపక భద్రతా వారోత్సవాలను పాటించనున్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఆరోగ్య కేంద్రాల్లో దేశవ్యాప్త అగ్నిమాపక భద్రతా వారోత్సవాలను పాటించనున్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఈ యొక్క హెల్త్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో, హాస్పిటల్స్, అటువంటి హెల్త్ ఫెసిలిటీస్లలో కంట్రీ వైడ్ ఫైర్ సేఫ్టీ వీక్ సెలబ్రేషన్స్ని హెల్త్ మినిస్ట్రీ ప్రాక్టీస్ చేయబోతా ఉంది. ఇవాళ ప్రారంభమైంది మే 4th నుంచి మే 10th వరకు. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? జనరల్గా మనకి హాస్పిటల్స్లో అటువంటి వాటి చోట ఎక్కువగా అగ్ని విపత్తులు సంభవిస్తూ ఉంటాయి, ఫైర్ యాక్సిడెంట్స్. సో ఫైర్ యాక్సిడెంట్స్ వచ్చినప్పుడు ఏ విధంగా మీరు తప్పించుకోవాలి అని చెప్పేసి అవేర్నెస్, అవగాహన తీసుకురావడమే వీటి ముఖ్య ఉద్దేశము. సో ఉదాహరణకు ఫైర్ వచ్చినప్పుడు ఈ యొక్క లిఫ్ట్లు వాడొద్దండి, మెట్లు ఎక్కిపోండి అటువంటివి. సో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తారు. సో దీన్ని డిఫరెంట్ స్టేట్స్, కేంద్రపాలిత ప్రాంతాలు, సెంట్రల్ మినిస్ట్రీస్ సహకారంతో దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇక యూనియన్ హెల్త్ సెక్రటరీ ఎవరున్నారండి? పూణ్య సలిలా శ్రీవాత్సవ. యూనియన్ హెల్త్ సెక్రటరీ పూణ్య సలిలా శ్రీవాత్సవ. ఫైర్ సేఫ్టీ వీక్ మే 4th to మే 10th. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసిన టాపిక్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026లో ఇండియా ర్యాంక్ ఎంత? దీన్ని ఎవరు విడుదల చేస్తారు? ఫస్ట్ ప్లేస్లో ఏ కంట్రీ ఉంది, లాస్ట్ ప్లేస్లో ఏ కంట్రీ ఉంది? ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, ఆర్బీఐ మిషన్ సాక్ష్యం అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఈ యొక్క పట్టణ సహకార బ్యాంకుల సామర్థ్య పెంపు కోసం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి కెపాసిటీ బిల్డింగ్ ఇవ్వాలి, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ యొక్క స్టాఫ్కి, మెంబర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి వివిధ ఏరియాల్లో అని చెప్పేసి మిషన్ సాక్ష్యంని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. ఇక్కడ మిషన్ సాక్ష్యం అంటే అబ్రివేషన్ కూడా రాసుకోండి వీలైతే. సాక్ష్యం అంటే సహకారీ బ్యాంక్ క్షమతా నిర్మాణ్, సహకారీ బ్యాంక్ క్షమతా నిర్మాణ్ అనేది సాక్ష్యం అబ్రివేషన్. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. భారతదేశపు మొట్టమొదటి అవరోధ రహిత టోలింగ్ వ్యవస్థ గుజరాత్ నేషనల్ హైవే 48 చోరయాసి టోల్ ప్లాజా. 2025లో మెరైన్ ఫిషరీస్ ప్రొడక్షన్లో టాప్ ప్లేస్ తమిళనాడు, CMFRI డేటా ఇచ్చింది. కురేల్ యాప్ను లాంచ్ చేసిన మిజోరం, డిజాస్టర్స్కి సంబంధించి అలర్ట్స్ ఇవ్వడం కోసం. విపత్తు హెచ్చరికల కోసం సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్ని లాంచ్ చేసిన నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్గా రోహిత్ జైన్, పదవీకాలం 3 ఏళ్ళు. ఇన్సూరెన్స్ సెక్టార్లో 100% FDIని ఆటోమేటిక్ రూట్ కింద అనుమతించిన భారత ప్రభుత్వం. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆప్టోసార్ ఇమేజింగ్ శాటిలైట్ మిషన్ దృష్టి బెంగళూరుకు చెందిన గెలాక్సీ కంపెనీ లాంచ్ చేసింది. ఇండియా కంబోడియా బైలేటరల్ ఆర్మీ ఎక్సర్సైజు సిన్బాక్స్ 2nd ఎడిషన్ కంబోడియాలో స్టార్ట్ అయింది ఇవాళ. లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ యాంటీషిప్ మిసైల్ని సక్సెస్ఫుల్గా 2nd టైము ఒడిషా తీరం నుంచి టెస్ట్ చేసింది ఇండియా. ఫిలిప్పీన్స్లో విస్ఫోటనం చెందిన ఎరప్ట్ అయిన వోల్కెనో మాయన్ వోల్కెనో ఆర్ మేయన్ వోల్కెనో, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. పాక్ జలసంధిని ఈదిన అత్యంత పిన్న వయస్కుడు, జార్ఖండ్కు చెందిన 7-year-old బాయ్ ఇషాంక్ సింగ్. మ్యాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ 2026 టోర్నమెంట్ మహిళల విభాగంలో సింగిల్స్ విన్నర్ ఉక్రెయిన్కు చెందిన మార్టా కోస్త్యుక్. ఆరోగ్య కేంద్రాల్లో దేశవ్యాప్త అగ్నిమాపక భద్రతా వారోత్సవాలను పాటించనున్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఫైర్ సేఫ్టీ వీక్ ఇన్ హెల్త్ ఫెసిలిటీస్ మే 4th నుంచి మే 10th వరకు 2026. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.